హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఎలా చేయాలన్నది ఈరోజు చూద్దాం. అది ఐటీఆర్ 1 అయితే నేను ఫైల్ చేస్తాను ఈరోజు. ఎలా చేయాలన్నది, ఏ కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలన్నది ఈరోజు కంప్లీట్గా ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం లాగిన్ అవ్వాలి. హోమ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, లాగిన్ రిజిస్ట్రేషన్ అని 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లాగిన్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ కానట్టయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ టైం యూజర్ అయితే మేము ఆల్రెడీ లాగిన్ చేసి ఉంటాం కాబట్టి నేను లాగిన్ అవుతాను. ఇక్కడ లాగిన్ డీటెయిల్స్లో లాగిన్ అవ్వాలి. మీ పాన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు లాగిన్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి, సెల్ఫ్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఒకవేళ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏమైనా అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2020-21 యొక్క ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఐటీఆర్ 1 ఫామ్ని మనం ఫైల్ చేయాలి. ఇప్పుడు శాలరీడ్ ఎంప్లాయీకి ఐటీఆర్ 1 అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫైల్ నవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఫైల్ యువర్ రిటర్న్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఆన్ 31st March 2025 అని ఉంది కదా, దీన్ని మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ నవ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఐటీఆర్ అని వచ్చింది చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో దీంట్లో అసెస్మెంట్ ఇయర్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్ మనకి 2020-21 కరెంట్ ఇయర్ అని ఉంటుంది. దీన్ని మనం సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ 2 మోడ్స్ ఉంటాయి, ఆఫ్లైన్, ఆన్లైన్. మనం ఆఫ్లైన్లో ఫిల్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఫైల్ ఫార్మేట్ని మనం అంతా రెడీ చేసుకొని ఫైల్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అందరూ ఆన్లైన్లో ప్రిఫర్ చేస్తారు. మీకు ఆన్లైన్లో ఈజీగా ఉంటుంది కాబట్టి ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ఫైలింగ్ అని ఉంటుంది. మనం ఆల్రెడీ ఫైల్ చేసి మనం సేవ్ చేసి ఉంటే ఇక్కడ మనం రిడ్యూమ్ చేయాలి. లేకపోతే డైరెక్ట్గా ఈ ఫైల్ న్యూ ఫైలింగ్ అనుకుంటుంది, దాన్ని చేసుకోండి. ఇక్కడ మీరు ఇండివిజువలా ఆర్ మీరు ఒక కంపెనీ తరపున అనేది ఇక్కడ అడుగుతుంది. మీరు ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఏ ఫామ్ ఫైల్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ మీరు సాలరీడ్ ఎంప్లాయిడ్ అయితే ఇండివిజువల్కి ఐటీఆర్ 1 అయితే ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ అడుగుతుంది చూడండి, వ్యాలిడ్ యువర్ రిటర్న్స్ బ్రేకప్ ప్రీ-ఫిల్డ్, కన్ఫర్మ్ యువర్ రిటర్న్ సమ్మరీ, వెరిఫై అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్స్ అని 3 స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మీ దగ్గర ఫామ్ 16 అయితే ఉండాలి. తర్వాత ఒకవేళ మీరు రెంట్ హౌస్లో ఉంటే రెంట్ హౌస్ రిసిప్ట్స్ అయితే మీద ఉండాలి. తర్వాత మీరు ఎల్ఐసీస్ కానీ ఏవైనా పిఎఫ్లు కానీ ఏవైనా ఉంటే ఆ రిసిప్ట్స్ కూడా మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఉంచుకొని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్టెడ్ ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే అడుగుతుంది. ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అని ఉంటుంది. ఇది ఎందుకంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ వచ్చేసి 2,50,000 వరకే ఉంది కాబట్టి ఈ 2 లక్షల కంటే ఎక్కువ మీరు ఒకవేళ ఎర్న్ చేస్తున్నట్టయితే మీరు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా ఇప్పుడు అందరూ 2.5 లక్షల కంటే అబోవ్ ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, కొంతమందికి రిటర్న్స్ ప్రీ-ఫిల్డ్ అయితే అప్లైడ్ అవుతుంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మనది ఫామ్ 16 వెళ్తుంది కదా, అక్కడ మనకి ప్రీ-ఫిల్డ్కి కొంతమందికి అయితే యాడ్ చేసి ఉంటాయి. వాళ్ళకైతే డైరెక్ట్గా వచ్చేస్తుంటాయి. లేకపోతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫామ్ 16 ప్రకారం. ఇక్కడ చూడండి, మొత్తం 5 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 5 స్టెప్స్ మనం కంప్లీట్ చేసి రిటర్న్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర మనం కన్ఫర్మ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి పర్సనల్ డేటా అయితే ఓపెన్ అవుతుంది. మనది నేము, తర్వాత పాన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత మన అడ్రస్, ఇవన్నీ ఓపెన్ అవుతుంటాయి. ఇక్కడ నేచర్ ఆఫ్ ది ఎంప్లాయీ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే
సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా, పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగా అంటే మనకి బ్యాంక్స్ గానీ, తర్వాత ఆయిల్ కంపెనీస్ గానీ, లేపోతే కొన్ని అండర్‌టేకింగ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళైతే ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేపోతే పెన్షనర్ అయితే పెన్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా ప్రైవేట్ సెక్టర్ అందరూ అదర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకున్న వెంటనే కిందనే ఫైలింగ్ సెక్షన్‌లో చూడండి 139/1 వచ్చేసి మీరు డ్యూ డేట్ బిఫోర్ మీరు పే చేస్తున్నట్టయితే ఇదైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తున్నప్పుడైతే 139(4) సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే నువ్వు రివైడ్ చేసుకుంటే అంటే మరి ఆల్రెడీ ఫిల్ చేసింది ఒక ఏదైనా ఎడిట్స్ ఉన్నాయనుకోండి. తర్వాత మళ్ళీ దాన్ని ఫైల్ చేసుకోవచ్చు రివ్యూస్‌లోని. దీన్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాండినేషన్ ఫీస్‌తోని మీరు ఫైల్ చేసుకున్నట్టయితే ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి డ్యూ డేట్ ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇవి నోటీస్‌ని మనం రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు ఇవైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ అప్లై చేస్తున్నాం కాబట్టి నోటీస్‌లు ఏమి లేవు కాబట్టి ఇవన్నీ వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. చూడు ఆర్ యూ ఆప్షన్ ఫర్ న్యూ టాక్స్ రెజ్యూమ్ అండర్ 115 BAC. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు న్యూ రెజ్యూమ్‌లోని అప్లై చేస్తున్నారా? ఓల్డ్ టాక్స్ రెజ్యూమ్‌లోని అప్లై చేస్తున్నారా? అనేది మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎస్ అని అప్లై చేస్తే ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే మనకు ఉండవు. 5 ఎగ్జామ్షన్స్ ఉండవు. ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. మీరు హెచ్ఆర్‌ఈ క్లెయిమ్ చేయడానికి ఉండదు. తర్వాత చాలా ఆప్షన్స్ అయితే ఉండవు ఇక్కడ. ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్స్ కూడా ఉండవు. తర్వాత ప్రొవిజనల్ ట్యాక్స్, తర్వాత ఇంట్రెస్ట్ మనకి హౌస్ లోన్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా అవి ఇవ్వడానికి ఉండదు. తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ ఫర్ ద ఫ్యామిలీ పెన్షన్, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్లే చేస్తుంటాం కదా ఇవన్నీ ఇవ్వడానికి ఉండదండి ఈ న్యూ రెజ్యూమ్లో అయితే. అదే ఓల్డ్ రెజ్యూమ్లో అయితే ఇవన్నీ మీరు ఎగ్జామ్స్ అయితే పొందొచ్చు. ఇది సెలెక్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. తర్వాత వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్లో ఇక్కడ మీకు ఒకవేళ ఎక్కువ అమౌంట్ మీరు పే చేసినట్టయితే ఇక్కడ రిఫండ్ అయితే ఏ బ్యాంకులోకి పడాలనేది ఇక్కడ మీకు ఉంటుంది. ఇది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది కాకుండా వేరే బ్యాంక్ ఇక్కడ ఇవ్వాలనుకుంటే ఇక్కడ వేరే బ్యాంక్ కూడా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఆ బ్యాంక్ నెంబరు, బ్యాంక్ టైపు ఇవన్నీ ఎఫ్సి కోడ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇదైతే యాడ్ అవుతుంది, వ్యాలిడేట్ అయిపోతుంది. లేకపోతే అదే బ్యాంక్లో మీకు కావాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ ఫర్ రిఫండ్ అనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. ఇక్కడ టోటల్ గ్రాస్ ఇన్కమ్ ఉంటుంది. దీన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడు, ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ద ఎగ్జామ్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అకార్డ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ట్రావెల్ ఆన్ టూర్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ యూనిఫామ్. దీంట్లో మీరు ఎగ్జామ్షన్ పొందాలనుకుంటే ఎస్ లేకపోతే నో అని టైప్ చేయండి. ఎస్ అంటే మీరు ఎంత అమౌంట్ అయితే ఎగ్జామ్షన్ పొందాలనుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నో ఎంటర్ చేసుకోండి. తర్వాత ఈ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఎలివెన్స్ కానీ హాస్టల్ ఎలివెన్స్ కానీ మీరు ఏదైనా ఎగ్జామ్షన్ పొందాలనుకుంటే ఎస్ లేకపోతే నో అని టైప్ చేసుకోండి. తర్వాత ఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ద ఎగ్జామ్షన్ ఆఫ్ ద హౌస్ రెంట్ ఎలివెన్స్. ఒకవేళ మీరు రెంట్ హౌస్లో ఉండి మీరు హౌస్ రెంట్ ఎలివెన్స్ని క్లెయిమ్ చేయాలనుకుంటే ఎస్ అని క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడైతే అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఓన్ హౌస్ ఉండి హోమ్ లోన్ ఉంటే దానికి వేరే ఆప్షన్ ఉంటుంది, దానిలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మీరు ఇక్కడ ఎగ్జామ్షన్ తీసుకుంటే ఇక్కడ హౌస్ రెంట్ ఎలివెన్స్ ఎగ్జామ్షన్ అయితే తీసుకోకూడదు. నేను ఇక్కడ అప్లై చేస్తున్న దానికి హోమ్ లోన్ ఉంది. నేను హోమ్ లోన్ ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. దాని తర్వాత ఉంటుంది. ఇక్కడైతే నో పెట్టేస్తాను. తర్వాత ఎల్టీఏ ఉంటుంది. ఎల్టీఏ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎగ్జామ్షన్ కింద. తర్వాత ఎనీ అదర్ అని అడుగుతుంది. ఇక్కడ అదర్ చూస్తే కింద చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో ఏదైనా ఆప్షన్ ఉందనుకుంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఎన్నో అని పెట్టేసి కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ చూడండి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అని ఉంటుంది. ఇక్కడ గ్రాస్ ఇక్కడైతే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఎడిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు
టోటల్ గ్రాస్ ఇన్ సాలరీ, తర్వాత ఎక్కడెక్కడ సాలరీ వచ్చిందనేది మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఫార్మ్ 16 అయితే కావాలి. ఫార్మ్ 16 నేను ఓపెన్ చేసి ఫార్మ్ 16 చూడండి. ఇక్కడ ఫార్మ్ 16లో మనకి టోటల్ గ్రాస్ సాలరీ అయితే ఇక్కడ ఉంది. దీన్ని మనం అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. చూడండి, టోటల్ గ్రాస్ సాలరీ దగ్గర ఈ అమౌంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు శాలరీతోని ఇంత అమౌంట్ అయితే మనకు వస్తుంది. తర్వాత ఇవేమైనా ఆప్షన్స్ మీ దగ్గర ఉంటే ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఏం అవసరం లేదు. తర్వాత ఇక్కడ హౌస్ రెంట్, మీరు ఒకవేళ హౌస్ రెంట్ ఉంటే మీరు 13 ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హౌస్ రెంట్ ఏదైనా ఉంటే ఇక్కడ క్లెయిమ్ చేయండి. ఒకవేళ ఓన్ హౌస్ ఉండి హోమ్ లోన్ మీరు దాని మీద తీసుకొని దాని ఇంట్రెస్ట్ మీరు ఇక్కడ క్లెయిమ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ రెంట్ ఆప్షన్ అయితే మీరు ఇవ్వకూడదు. రెంట్ అలవెన్స్ అయితే ఇక్కడ మీరు క్లెయిమ్ చేయడానికి లేదు. డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నెట్ సాలరీ చూడండి, డిడక్షన్స్లోనే ఈ స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000 మీకు అందరికీ ఇక్కడ డిడక్షన్ వస్తుంది ఈ ఓల్డ్ రెజ్యూమ్లో. తర్వాత ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఎలవెన్స్ కూడా ఉంటుంది. మీరు ఎంటర్టైన్మెంట్ ఎలవెన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత ప్రొవిజనల్ ట్యాక్స్ అందరికీ నాకు తెలిసి అందరికీ 2400 అక్కడ అందరికీ ఉంటుంది. అది ఎంటర్ చేసుకోండి. అది ఎంటర్ చేసిన వెంటనే సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ క్లిక్ చేయండి. ఇప్పుడు శాలరీ అయిపోయింది. తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, మీరు హోమ్ లోన్ ఉంటే మీరు హోమ్ ప్రాపర్టీ కింద ఇన్కమ్ ఫ్రమ్ హోమ్ ప్రాపర్టీ అని ఉంటుంది. దీని మీద యాడ్ చేసుకొని ఇక్కడ మీరు దాన్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. సెల్ఫ్ ఆక్యుపైడ్, లెట్అవుట్, డీమిడ్ లెట్అవుట్ అని ఉంటుంది. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే ఏం లేదు, మీరు హోమ్ లోన్ తీసుకొని మీరు అందులోనే అక్కడ నివసిస్తూ ఉండాలి. సో అనేటప్పుడు మీరు హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయడానికి లేదు కాబట్టి ఇక్కడ మీకు 2 lakhs వరకు మీకు ఇంట్రెస్ట్ అయితే మీకు క్లెయిమ్ చేసుకోవచ్చు ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్లో. అదే మీరు లెట్అవుట్ అంటే ఏంటంటే, మీరు హోమ్ లోన్ తీసుకొని ఆ హోమ్ని రెంట్కి ఇచ్చేసి మీరు వేరే రెంట్ హౌస్లో మీరు ఉన్నట్టయితే లెట్అవుట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆ హోమ్ మీద ఎంతైతే రెంట్ వస్తుందో ఆ రెంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పర్ ఇయర్కి. సపోజ్ ఒక 50,000 మీకైతే వస్తుంది అనుకోండి. తర్వాత లోకల్ అథారిటీస్కి ఒక 5,000 మీరు పే చేస్తారనుకోండి. ఇక్కడ టోటల్గా మీకు వచ్చింది చూడండి. ఇక్కడ టోటల్ పేబుల్ టు బారోడ్ క్యాపిటల్ అంటే మీరు ఇంట్రెస్ట్ ఇక్కడ ఎంతైతే పే చేశారో ఆ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్గా మీకు ఇంతైతే ఎగ్జామ్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అదే మీరు లెట్అవుట్ ఉంటే, డీమిడ్ లెట్అవుట్ అంటే మీకు 2 కంటే ఎక్కువ హౌసెస్ ఉండి దాని మీద హోమ్ లోన్ తీసుకున్నట్టయితే ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను సెల్ఫ్ ఆక్యుపైడ్ లోన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ఎంతైతే మీరు పే చేశారో ఆ అమౌంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద యాడ్ బటన్ ఉంటుంది, యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి ఇది. తర్వాత హౌస్ ప్రాపర్టీలోనే ఇక్కడ మీరు 1 yearలో మీరు హోమ్ లోన్ మీద ఇంట్రెస్ట్ ఎంతైతే పే చేస్తున్నారో అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ చేయండి. తర్వాత అదర్ సోర్సెస్ అంటే ఈ శాలరీ నుండే కాకుండా వేరే అదర్ సోర్సెస్ ఏవైనా ఉన్నట్టయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నుండి ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి, అది కూడా ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒక 10,000 వరకు మరి ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో మనకి ఇక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. ఇవన్నీ ఒకవేళ అప్లికబుల్ అయితే ఎంటర్ చేయండి, లేకపోతే అవసరం లేదు. కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, గ్రాస్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 5,77,341 రూపాయలు అయితే వచ్చింది. దీన్ని కన్ఫర్మ్ చేయండి. ఫస్ట్ 2 ఆప్షన్స్ అయితే మనము ఫిల్ అయిపోయినాయి. తర్వాత డిడక్షన్స్ అయితే ఇక్కడ మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. డిడక్షన్స్ ఫైల్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అయితే మనకు అడుగుతుంది. క్వశ్చన్స్ చూడండి, ఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ డిడక్షన్స్ ఫర్ ద డొనేషన్ పెయిడ్. మీరు ఏదైనా డొనేషన్ పే చేసినట్టయితే ఎస్ అని, లేకపోతే నో అని ఎంటర్ చేయండి. ఇక్కడ ఎస్ ఎంటర్ చేసిన వెంటనే మనకి ATGలో మనకి ఫైల్ చేయాల్సి ఉంటుంది. అది తర్వాత వస్తుంది, అది చెప్తాను మీకు. తర్వాత చూడండి, ఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ద డొనేషన్ పేడ్ త్రూ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీనికి మీరు ఏదైనా డొనేషన్ పే చేసినట్టయితే ఎస్ అని, లేకపోతే నో అని టైప్ చేయండి. ఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ద అండర్ సెక్షన్ 80GG.
ఇక్కడ మీరు ఏదైనా ఉంటే నో అని లేకపోతే ఎస్ అని టైప్ చేయండి. తర్వాత చూడండి ఇక్కడ 80Cలో లైఫ్ ఇన్సూరెన్స్‌లు గానీ, లేపోతే పీపీఎఫ్ గానీ, తర్వాత 5 ఇయర్స్ వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఇలాంటివన్నీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు ఉన్నట్టయితే ఎస్ అని లేకపోతే నో అని ఎంటర్ చేయండి. ఎస్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఎంత అమౌంట్ ఉందో అది ఎంటర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మీరు న్యూ పెన్షన్ స్కీమ్‌లో మీరు ఎంతైతే మీరు జమ చేస్తున్నారో ఆ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. దానికి తోడు ఎల్ఐసీలో ఏదైనా పేమెంట్ చేసినప్పుడు గానీ, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ 5 ఇయర్స్ వరకు ఏదైనా చేస్తే ఇక్కడ అమౌంట్ టోటల్ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి ఈ కంట్రిబ్యూషన్ ఉంటుంది 80 CCD2లో మనకి న్యూ పెన్షన్ స్కీమ్‌లో మనకి మన అమౌంట్ ఉంటుంది. దానికి మళ్ళీ గవర్నమెంట్ కూడా కొంత అమౌంట్ అయితే పే చేస్తుంది. అలాంటప్పుడు ఎస్ అని లేకపోతే నో అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ దీన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్‌లు గానీ, ప్రీమియంలు గానీ, హెల్త్ చెకప్స్ చేసినప్పుడు ఏదైనా ఎక్స్‌పెండిచర్ అయినప్పుడు ఎస్ అని టైప్ చేసి దాని అమౌంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే నో ఎంటర్ చేయండి. అలాగే ఆర్ యూ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ద డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద పేమెంట్ టువర్డ్స్ ద ఇంట్రెస్ట్ లోన్ టేకెన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ సెల్ఫ్ ఆర్ రిలేటివ్. ఒకవేళ ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ పే చేస్తున్నట్టయితే ఇక్కడ ఎస్ అని ఎంటర్ చేయండి. లేకపోతే నో ఎంటర్ చేసుకోండి. తర్వాత ఆర్ ఎలిజిబుల్ టు క్లెయిమ్ ద ఎనీ డిడక్షన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ 80 CCCలో ఉంటుంది చూడండి. ఇక్కడ పీఎఫ్ మీరు ఏదైనా ఎక్స్ట్రాగా పే చేస్తున్నట్టయితే ఇక్కడ ఎంటర్ చేయండి. లేకపోతే ఇక్కడ అవసరం లేదు ఇది. ఇక్కడ మనం ఇది ఆల్రెడీ ఫిల్ చేసాము. ఇక్కడ అవసరం లేదు. తర్వాత ఇది కూడా మనకి ఫిల్ చేసాము. ఇది కూడా అవసరం లేదు. తర్వాత ఇది చూడండి మెడికల్ ట్రీట్మెంట్ ఏదైనా ఇక్కడ అప్లికబుల్ ఉంటే అది పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఏదైనా చేసినట్టయితే దీన్ని ఎంటర్ చేసి ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ స్పెసిఫైడ్ డిసీజ్ అని ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా స్పెసిఫిక్‌గా డిసీజ్‌కి మీరు ట్రీట్మెంట్ చేసినట్టయితే అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత 80EE చూడండి. 80EE అంటే ఏంటంటే 2016 ఏప్రిల్ 1 నుండి 2017 మార్చ్ 31 మధ్యలో మీరు ఏదైనా హౌస్ లోన్ తీసుకున్నట్టయితే వాళ్ళకి 50,000 ఎక్స్ట్రాగా మీకు ఇప్పుడు 2,00,000 కాకుండా ఇక్కడ 50,000 ఎక్స్ట్రాగా అయితే మీరు చూపించుకోవచ్చు ఇక్కడ 80EE లోపే. ఆ పీరియడ్‌లోని మీకు హోమ్ లోన్ శాంక్షన్ అయినట్టయితే మీకు ఎక్స్ట్రాగా 50,000 అయితే మీరు చూపించుకోవచ్చు ఇంట్రెస్ట్ అనేది. అంటే 2,00,000 కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడైతే ఈ ఆప్షన్ అయితే మీకు పనికొస్తుంది. అయితే 80EAలో వచ్చేసి 2019 ఏప్రిల్ 1 నుండి 2021 మార్చ్ 31 మధ్యలో మీరు హోమ్ లోన్ తీసుకున్నట్టయితే వాళ్ళకి 1,50,000 వరకు మీరు ఎక్స్ట్రాగా ఇంట్రెస్ట్‌ని ఇక్కడ చూపించుకోవచ్చు. అంటే 2,00,000 ప్లస్ ఇక్కడ 1,50,000 3,50,000 లక్షల వరకు మీకు ఇంట్రెస్ట్ అనేది చూపించుకోవచ్చు హోమ్ లోన్ మీద. ఒకవేళ 3,50,000 లక్షల వరకు మీకు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అయితే ఉన్నట్టయితే మీరు 80EA అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రెండిట్లకి 45 లక్షల కంటే తక్కువ హోమ్ లోన్ ఉంటే మాత్రమే అప్లికబుల్ అవుతుంది ఈ రెండును. తర్వాత 80EBలో మీరు ఎలక్ట్రికల్ వెహికల్ పర్చేజ్ చేసినట్టయితే అమౌంట్ అయితే ఇక్కడ మీకు ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ అమౌంట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. అలాగే మీకు పొలిటికల్ పార్టీకి మీకు ఏదైనా డొనేషన్ చేసినట్టయితే ఆ డొనేషన్ కూడా ఇక్కడ ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ అది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సేవింగ్ అకౌంట్ మీద మీకు ఇంట్రెస్ట్ వచ్చేసి వేస్తే ఆ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ రిడీమ్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా ఇక్కడ 10,000 వరకు లిమిట్ ఉంటుంది కదా! మీరు అక్కడ పెట్టినట్టయితే ఇక్కడైతే ఎగ్జామ్షన్ అయితే తీసుకోవచ్చు. ఇవన్నీ మీకు అప్లికబుల్ అయితే మీరు ఎంటర్ చేయండి. లేకపోతే ఏం అవసరం లేదు. జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే మీకు మీ డిడక్షన్స్ అయితే ఎంటర్ చేశారో అవన్నీ ఇక్కడ వస్తాయి చూడండి. ఇక్కడ 80Cలో 48,000 వచ్చింది. 80Dలో ఏం లేదు. 80 CCD2లో 67,000 అయితే మీరు ఎంటర్ చేశారు. ఇక్కడ డొనేషన్ అయితే ఇక్కడ చూడండి. డొనేషన్‌కి ఇక్కడ మనం ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇది యాడ్ చేసి ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు డొనేషన్ అయితే మీకు ఉన్నట్టయితే మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫార్మ్ 16లో డొనేషన్స్ అయితే 877 రూపీస్ అయితే నేను గవర్నమెంట్ ఫండ్‌కి మనకి సీఎం రిలీఫ్ ఫండ్ గానీ, పీఎం రిలీఫ్ ఫండ్‌కి గానీ మనం పే చేసినట్టయితే అది కూడా మనకి ఎగ్జామ్షన్ అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
చూడండి ఇక్కడ మనం డొనేషన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి. మీరు గవర్నమెంట్‌కి అంటే పీఎం రిలీఫ్ గానీ, సీఎం రిలీఫ్ గానీ యాడ్ చేసినట్టయితే ఇక్కడ 100% డిడక్షన్ వితౌట్ క్వాలిఫైయింగ్ లిమిట్ అయితే ఉంటుంది. మనం అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చేసుకున్న వెంటనే ఇక్కడ పాన్ నంబర్ అయితే అడుగుతుంది. డోనీ యొక్క పాన్ నంబర్ అయితే అడుగుతుంది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ గానీ, పీఎం రిలీఫ్ ఫండ్స్ గానీ వాళ్ళకి వచ్చేసి పాన్ నంబర్ ఏది ఉంటుందంటే మనకి 5 జీస్ 4 జీరోస్ జీ ఇదైతే ఉంటుంది అందరికీ. తర్వాత నేమ్ ఆఫ్ ద డోనర్ అంటే పీఎం రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ అని ఉంటుంది. ఇక్కడ మనకి పీఎం రిలీఫ్ ఫండ్ అని ఉంటుంది. పీఎం రిలీఫ్ ఫండ్ అని ఉంటుంది. దాంట్లో వచ్చేసి తర్వాత ఇక్కడ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏ అడ్రస్ ఇచ్చినా పర్లేదు, మీ సొంత అడ్రస్ ఇచ్చినా పర్లేదు, లేకపోతే మీరు పీఎం రిలీఫ్ కాదు అక్కడ ఢిల్లీ అడ్రస్ ఇచ్చినా పర్లేదు. ఢిల్లీ అడ్రస్ అంటే ఏం లేదు, జస్ట్ న్యూఢిల్లీ ఇక్కడ ఢిల్లీ స్టేట్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసి మనకి డొనేషన్ ఇన్ క్యాష్ అయితే మీరు ఇవ్వకూడదు, 0 ఇచ్చేసి తర్వాత అదర్ మోడ్స్ కింద 877 అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి మనకి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇక్కడ దీన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ అయితే ఉన్నాయి. ఇంకో డొనేషన్ ఏదైనా ఉంటే ఇక్కడ అనదర్ డొనేషన్లో మీరు సేవ్ చేసి ఇక్కడ యాడ్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. ఇది కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ యాడ్ అయిపోయినాయి. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి టోటల్ డొనేషన్స్లోనే ఇక్కడ వచ్చింది అమౌంట్. ఇది అమౌంట్ వచ్చిన వెంటనే కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ సెక్షన్ కూడా పూర్తి అయిపోయి మనకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 3 సెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత టోటల్ ట్యాక్స్ పెయిడ్ అని ఉంటుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత ట్యాక్స్ మీరు పే చేశారో ఇక్కడ అమౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి టీడీఎస్ మీరు ఎంతైతే పే చేశారో అమౌంట్ అయితే ఇక్కడ వస్తుంది. ఒకవేళ మీరు ట్యాక్స్ ఏం పే చేయలేదనుకోండి ఇక్కడైతే 0 వస్తుంది. ఒకవేళ మీకు ట్యాక్స్ కట్ అయితే ఆ ట్యాక్స్ ఎంత కట్ అయిందన్నది ఇక్కడ వస్తుంది, లేకపోతే ఇక్కడ 0 అయితే వస్తుంది. మిగతా కూడా చూడండి ఇవన్నీ జీరోస్ వచ్చి మీరు ఎంత ట్యాక్స్ పే చేశారు అనేది ఇక్కడ అమౌంట్ అయితే వస్తుంది. అమౌంట్ కరెక్ట్గా ఉన్నట్టయితే మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ఆప్షన్ కూడా పూర్తయిపోతుంది. తర్వాత టోటల్ ట్యాక్స్ లయబిలిటీలోని ఇక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు టోటల్ ఎంత గ్రాస్ అమౌంట్ ఎంత, మీరు డిడక్షన్స్ ఎంత పెట్టుకున్నారు, టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి ఈ 4,60,000 మీద మీకు 10,000 అయితే మీకు ట్యాక్స్ అయితే పడింది. తర్వాత సెక్షన్ అండర్ 87A ప్రకారం ఈ 10,000 కూడా మీకు రిబేట్ అయిపోతుంది. సో మీకు 0 ట్యాక్స్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొత్తం 0 జీరోస్ వచ్చి ఇక్కడ చూడండి సెక్షన్ అండర్ 89లోనే మీకు ఒకవేళ ఎరియర్స్ రూపంలో మీకు అమౌంట్ ఏదైనా వచ్చినట్టయితే మీరు ఈ 10E ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 10E ఫామ్ కొట్టిన వెంటనే కంటిన్యూ కొట్టి అక్కడ 10E ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సపరేట్గా వీడియో చేస్తాను ఒకవేళ 10E ఫామ్ ఏదైనా మీరు ఫైల్ చేయాలనుకుంటే. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టోటల్ ఇంట్రెస్ట్ పేయబుల్ వచ్చేసి 0 ఉంటుంది. టోటల్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ వచ్చి 0 ఉంటుంది. దీన్ని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి 5 స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. అయిపోయిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి రిఫండ్ ఎంత అయితే ఎలిజిబుల్ వచ్చిందో అనేది ఇక్కడ వస్తుంది చూడండి. యువర్ ఎలిజిబుల్ ఫర్ ఏ రిఫండ్ ఆఫ్ 27,520 అయితే వచ్చింది. మనమైతే ఎంతైతే పే చేసామో ట్యాక్స్ అనేది ఇక్కడ రిఫండ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి టోటల్ సమ్మరీ వచ్చింది. ఇక్కడ టోటల్ గ్రాస్ టోటల్ ఇన్కము, టోటల్ డిడక్షన్స్, టోటల్ ట్యాక్స్ పేయబుల్ ఇన్కము, తర్వాత ఎంతైతే మీరు పే చేశారో ఆ అమౌంట్, తర్వాత రిఫండ్ అమౌంట్ మొత్తం అమౌంట్ అయితే ఇక్కడ వచ్చింది. దీన్ని రివ్యూ రిటర్న్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక టిక్ మార్క్ వస్తుంది. టిక్ చేసుకొని సెల్ఫ్ మీద టిక్ చేసుకొని
ప్రొసీడ్ క్లిక్ చేయండి. ప్రొసీడ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే అవుతుంది మీ అప్లికేషన్ మొత్తము. ఇక్కడ మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఎంతైతే మీరు వచ్చిందో మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత కింద ఒక ఆప్షన్ అయితే వస్తుంది చూడండి. ప్రొసీడ్ టు వ్యాలిడేట్ అని వస్తుంది. ఇక్కడ వ్యాలిడేట్ చేయండి. ఇక్కడ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ వచ్చిందంటే ఎర్రర్స్ ఏమైతే లేవు. ఎర్రర్స్ లేవు కాబట్టి మీరు ప్రొసీడ్ టు వెరిఫికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్తుంది. ఇక్కడ వెరిఫికేషన్లో 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. వెరిఫై నౌ, వెరిఫై లేటర్, వెరిఫై వయా ITR 5. ఇక్కడ వెరిఫై నౌ అయితే ఏంటంటే ఇప్పుడు మీరు ఆధార్ కార్డు కానీ మీరు బ్యాంక్ నెంబర్ కానీ లేకపోతే డీమ్యాట్ అకౌంట్ ద్వారా వెరిఫై చేసుకుంటే డైరెక్ట్గా ఇప్పుడు వెరిఫై నౌ అని క్లిక్ చేసుకొని మీరు కంటిన్యూ క్లిక్ చేయండి. వెరిఫై లేటర్ అంటే సేమ్ 120 డేస్లో మీరు వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మీరు వెరిఫై లేటర్ క్లిక్ చేసుకొని మీరు వెరిఫై తర్వాత చేసుకోవచ్చు. వెరిఫై బై ITR 5 అంటే మీరు అక్నాలెడ్జ్మెంట్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అది పోస్టల్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ కానీ నార్మల్ పోస్ట్ కానీ 120 డేస్లో మీరు ఈ ఫైల్ని అయితే పంపించాల్సి ఉంటుంది. నేను వెరిఫై నౌ మీద క్లిక్ చేసుకొని వెరిఫై చేస్తాను. ఇక్కడ వెరిఫైలోనే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆధార్ కార్డుతో మీరు వెరిఫై చేసుకుంటారా, లేకపోతే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్తో వెరిఫై చేసుకుంటారా, లేకపోతే త్రూ నెట్ బ్యాంకింగ్ చేసుకుంటారా, బ్యాంక్ అకౌంట్తో చేసుకుంటారా, డీమ్యాట్ అకౌంట్తో చేసుకుంటారా, లేకపోతే ఓటర్ కార్డు ఉంటుంది కదా ఆర్బీఐ చేసుకుంటారా, లేకపోతే ఆధార్ కార్డుకి ఓటీపీ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆధార్ కార్డు ఓటీపీతో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుంటాను. కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ అగ్రీ అడుగుతుంది. అగ్రీ మీద ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఆధార్ ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ ఆధార్ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు వెరిఫికేషన్ అయితే వ్యాలిడేట్ అవుతుంది. ఇక్కడ వెరిఫై వ్యాలిడేట్ మీద క్లిక్ చేసిన వెంటనే కన్ఫర్మ్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్ అని ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు మోడిఫికేషన్స్ అయితే ఏం జరగవు. ఇంకా ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు మోడిఫికేషన్స్ అయితే ఏమి ఉండవు. ఇంకా డైరెక్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దాంట్లో మీకు మోడిఫికేషన్స్ కావాలనుకుంటే రివ్యూ అప్లికేషన్ ఉంటుంది. రివ్యూడ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకొని మీరు సపరేట్గా మళ్ళీ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ చేసిన తర్వాత మళ్ళీ అది రివ్యూకి వెళ్ళి ఏవేవి మీరు కరెక్ట్ చేయాల్సి అనుకుంటుంది అవి కరెక్ట్ చేసుకొని మీరు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మనకి సబ్మిషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడండి యువర్ సక్సెస్ఫుల్లీ ఫైల్డ్ అండ్ వెరిఫైడ్ యువర్ రిటర్న్ ఉంటుంది. ఇక్కడ మీకు నోటిఫికేషన్ కూడా వెళ్తుంది. మీ మొబైల్ నెంబర్కి మీ ఈమెయిల్ ఐడికి మొత్తం వెళ్తున్నాయి. అది ఫ్రెండ్స్, ఏవైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఫైలింగ్ ఎలా చేయాలన్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఈ వీడియో షేర్ చేసుకొని చెప్పండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.